గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు యశ్వంత్ అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లాస్ట్ టైం నేను చేసిన వీడియోని చాలా మంది చూశారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా మంది లైక్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైతే వీడియోస్ చూడలేదో చూడండి, నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి, మరిన్ని రివ్యూస్ ఇవ్వడానికి మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మూవీ రివ్యూ ఏ మూవీ అంటే మిరాయి మూవీ. సో మిరాయి మూవీ అయితే చాలా బాగుంది, చూశాను, చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ లో మెజారిటీ పోర్షన్ దగ్గర దగ్గర ఒక 1 అవర్ వరకు, 40 మినిట్స్, 45 టు 1 1 అవర్ వరకు స్టోరీ అంతా కూడా మన తేజ సజ్జయ్ గారు నార్మల్ ఎలా లీడ్ చేశారు అనే దాని మీద ఉంటుంది. ఆఫ్టర్ దట్ అంటే బిఫోర్ ఇంటర్వెల్ నుండి తన ఒక యోధాలా ఎలా మారాడు అనేది స్టోరీ అంతా కూడా. యాక్చువల్గా సినిమా స్టోరీ చాలా బాగుంది. అంటే కల్పితం అని చెప్పినా కూడా చాలా చక్కగా తీశారు. అండ్ దట్ టు సినిమాలో ఎవ్రీ పోర్షన్, అంటే ఇటు సినిమాటోగ్రఫీ, అంటే సినిమా చూపించిన విధానం కానీ, అండ్ యాక్టర్స్ కి ఇచ్చిన ప్రామినెన్స్, అంటే ప్రతి యాక్టరు, ప్రతి క్యారెక్టరు, ప్రతి పర్సన్ ఇంపార్టెంట్ హీరోలు అన్నమాట సినిమాకి. అంటే వీళ్ళు ఉండకపోతే అవ్వదు, వీళ్ళు లేకపోయినా పర్లేదు అనుకోవడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ తో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది సినిమాలో ఉంది. అండ్ మోర్ ఓవర్ సినిమా స్టోరీ మీ అందరికి తెలిసిందే. ఒక అశోకుడి కాలంలో ఉన్న అశోకుడు తన శక్తిని 9 గ్రంథాల్లో దారబోసి, తనలో ఉన్న దైవశక్తిని 9 గ్రంథాల్లో దారబోసి ఆ గ్రంథాలని 9 వేల పర్సన్స్ ఇస్తారు రక్షించడానికి. అయితే లాస్ట్ లో కలియుగంలో వచ్చిన బ్లాక్ కూడా ఏం చేస్తారంటే ఆ గ్రంథాలన్నీ తీసుకొని తన ఒక దైవశక్తి కింద మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో దానికోసం ప్రయత్నం వెతికే క్రమంలో తేజస్వి గారు, శ్రీయసరణి గారు వెళ్ళి అగస్త్య ముని గారిని కలవడం, రవిచంద్రన్ గారు ఎవరు అగస్త్య ముని క్యారెక్టర్ చేసిన రవిచంద్రన్ గారిని కలవడం, అండ్ ఆయన ఒక పరిష్కారం చెప్పడం, ఆ పరిష్కారం కోసం ఆమె తన బిడ్డను త్యాగం చేయడం. ఇంక తర్వాత తేజస్వి గారు ఎలా నిజం తెలుసుకున్నారు, ఎలా తర్వాత మంచు మనోజ్ గారితో తలపడ్డారు, ఎలా గెలిచారు అనేది మిగతా స్టోరీ అంతా కూడా. ఇంకా స్టోరీ లైనప్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ మాట్లాడుకోవాలనుకుంటే యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్ సజ్జయ్ గారు నిజంగానే చాలా మంది అంటున్నారు అసలు అంటే స్టోరీస్ ఎలా వెళ్తున్నాయి ఆయన దగ్గరికి అనేది చాలా మంది అంటారు. నిజమే, అసలు ఆ స్టోరీ సెలక్షన్ ఎలా జరుగుతుందో, అసలు ఆయన దగ్గరికి ఆ స్టోరీలు ఎందుకు వెళ్తామో తెలియదు. కానీ ఈవెన్ హనుమాన్ కానీ, ఇప్పుడు ఇది కానీ, మిరాయి కానీ, ఇంకా అంటే ఏదైనా సూపర్ పవర్ ఉన్న స్టోరీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా తేజస్ సజ్జయ్ చేస్తే హిట్ అయిపోద్ది అనే ఒక టెంపోని తీసుకొచ్చేసారు తేజస్ సజ్జయ్ గారు. అంటే ఆ క్యారెక్టర్స్ లో ఆయన నటించే విధానం, ఐ మీన్ ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు ఎలా నటించాలి అలాగా, ఒక సూపర్ పవర్ కలిగిన వ్యక్తిగా మారినప్పుడు ఎలా నటించాలి అలాగే, అంటే రెండు విధాలుగా తన యాక్టింగ్ అనేది బాగా యాప్ట్ అవుతుంది అనమాట రెండు సినిమాల నుంచి కూడా. సో తన స్టోరీ సెలెక్షన్ బాగుంది. అండ్ ఆ స్టోరీకి తగ్గట్టుగా తన మార్చుకుంటున్న విధానం కూడా బాగుంది. యాక్చువల్ గా వరుసగా 2 మూవీస్ తోని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. నిజంగా తేజస్వి గారు చెప్పాల్సిన పని లేదు. అండ్ రితికా నాయక్ హీరోయిన్ గారు అంటే మరి ప్రామినెంట్ లేని రోల్ కాదు, ప్రామినెన్స్ ఉన్న రోల్. యాక్చువల్ గా హీరో తను ఎవరో తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన రితికా నాయక్ గారు. ఆవిడ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రేయా సరణ్ గారు. యాక్చువల్ గా శ్రేయ గారికి ఫ్రమ్ పాస్ట్ డెకేట్ నుండి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సినిమా అనేది లేదు. బట్ ఈ సినిమా నేను యాక్చువల్ గా శ్రేయ గారిది మామూలుగా వచ్చిన రోల్ ఏమో చిన్న రోల్ చిన్న క్యాండో కోసం తీసుకున్నమాట. బట్ సినిమాలో హీరో రోల్ ఎంత ఇంపార్టెంటో, విలన్ రోల్ ఎంత ఇంపార్టెంటో, హీరోకి ఈక్వల్ ఇంపార్టెంట్ అయిన రోల్ మదర్ క్యారెక్టర్. సో లైక్ అంటే ఆ సినిమాతో కంపేర్ చేయకూడదు. కేజీఎఫ్ మూవీలో ఎలాగైతే హీరోని నడిపించడానికి తల్లి మాటలు ఎలాగైతే బూస్ట్ అయ్యాయో, అలాగా ఇక్కడ కూడా హీరోని నడిపించడానికి తల్లి మాటలు ఒక బూస్ట్ అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ కడుపులో తను ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు తీసుకొని దాని బేస్ మీద మూవీలో కొడుకని మూవ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ శ్రీయసరణ గారి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ వచ్చింది. అంటే ఆమె ఒక గ్రంథ రక్షకురాలుగా ఎంత బాగా చేసింది, అంటే తనను కాదనుకునే మనుషుల కోసం ఎలా నిలబడింది, ఎలా కాపాడుకుంది అనే సీన్స్ లో కానీ చాలా సీన్స్ అంటే ఎలివేషన్ మాత్రం రియా గారికి చాలా బాగా దొరికింది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఆమెకు బాగా రికగ్నిషన్ తీసుకొచ్చిన క్యారెక్టర్ అయితే
ఈ సినిమాలోనే పడింది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే మంచి మనోజ్ గురించి మాట్లాడుకోవాలి. కర్రాక్ అసలు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అంటే మంచి మనోజ్ గారు ఇప్పటిదాకా చాలా ఎనర్జెటిక్, మనకు తెలుసు చాలా ఎనర్జెటిక్, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. ఇప్పటిదాకా మనం హీరో రోల్స్ లోని హీరోగా ఉంటే కామెడీ చేసే రోల్స్ మనం చూస్తాం, కానీ పర్ఫెక్ట్ వెలనిజం ఉన్న క్యారెక్టర్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసినంత మటుకు. ఆయన చేసిన ఫస్ట్ టైం చెత్త కొట్టేశారు యాక్టింగ్ మాత్రం. అంటే అసలు మంచి మనోజ్ గారిని ఎలా కూడా మనం చూడొచ్చా అని అంటే ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారన్నమాట ఆయన. అంటే సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటే ఆయన చూసి భయపడేలా చేశారనమాట. లైక్ కొన్ని కొన్ని మూవీస్ లో విలనిజం క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ చూస్తే మనం భయపడతాం, అమ్మో ఎంత దారుణంగా ఉన్నాడా. లైక్ మనకి రోలెక్స్ క్యారెక్టర్, విక్రమ్ సినిమా లాస్ట్ రోలెక్స్ క్యారెక్టర్ లో వచ్చినప్పుడు ఎంత వైలెంట్ కనిపించాడు అంటే ఆ క్యారెక్టర్ చూసి మనకు భయం వేసింది. ఇందులో అంత బ్లడ్ 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 బయటకు వచ్చే వైలెన్స్ అయితే కాదు, కానీ అంటే తను సూపర్ న్యాచురల్ పవర్స్ తను చేసే విధ్వంసం చేసే విధానం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా చేస్తారు అసలు. ఆయన కూడా చెప్పారు రీసెంట్ గా సక్సెస్ మీట్ ఆయన కూడా చెప్పారు కదా, నేను సక్సెస్ చూసి 10-12 ఏళ్ళు అయిపోయింది, ఇలా సక్సెస్ మీట్ లో మాట్లాడడం 10-12 ఏళ్ళు అయిపోయిందని. నిజంగా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ నుండి ఆయన కెరీర్ నాకు చూసిన మటుకు చాలా క్లియర్ కట్ గా మంచి ఊపుతోనే వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా బాగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ గారు అయితే ఆయన స్టోరీ రాసుకోవడమే కాకుండా ఆ స్టోరీని ఆయనకి ఎలాగైతే కావాలో ఎగ్జాక్ట్ గా అదే ప్లాట్ లో నడిపించే స్టోరీని చాలా చక్కగా తీసి, అంటే ఎక్కడ బోర్ తీసుకురావాలి స్టోరీలో, అంటే ఒక ప్లాట్ నుండి ఇంకో ప్లాట్ కి వెళ్తున్నప్పుడు ఎక్కడ బోర్ రాలేదు, అంటే క్లారిఫైడ్ కానీ ప్రశ్నలు కూడా నెక్స్ట్ దాంతో సాల్వ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు అనిపించింది అసలు ఈ 9 వందలు సాధించాలని ఎవరికి మన మంచు మనోజ్ గారికి ఎందుకు అనిపించిందని డౌట్ వచ్చింది. అదే డౌట్ మన సెకండ్ హాఫ్ లో క్లారిఫై చేయడం, ఇలా చాలా క్వశ్చన్స్ కూడా జస్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో డైరెక్టర్ అయితే మాత్రం 100-200% సక్సెస్ అయిపోయారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే మామూలు పాటలేదండి అసలు. అంటే ఎలివేటెడ్ సీన్స్ వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అని వాయిసినట్టు అన్నమాట. ఆయన అంత దారుణమైన ఎలివేషన్స్ ఇచ్చారు, అంత గట్టి ఎలివేషన్స్ ఇచ్చారన్నమాట. అంటే అసలు అంటే జనరల్ గా ఇలాంటి మూవీస్ కి ఏంటంటే, ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి ఏంటంటే డైరెక్టర్ యొక్క విజన్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ యొక్క విజన్ కూడా ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ క్వశ్చన్ చాలా బాగుంది. ఆయన చెప్పాడు కొన్ని విజువల్స్ లో ఎలాంటి బీజం కొట్టాలి నాకు అర్థం కాలేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. బట్ చాలా బాగా కొట్టారనమాట. ఆ బీజిఎం కే మూవీ ఇంకా హైప్ వెళ్ళిపోయింది. యాక్చువల్ స్టోరీ హైప్, యాక్టింగ్ హైప్, డైరెక్టింగ్ హైప్, మ్యూజిక్ డైరెక్షన్ ఇంకా సూపర్గా వెళ్ళిపోయింది అనమాట. అండ్ మోర్ ఓవర్లీ ఇట్ ఈస్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ కంటెంట్, చాలా చక్కగా చూడవచ్చు. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని సార్లు చూసుకోవచ్చు మూవీని. అండ్ అంటే మోర్ ఓవర్ ఏంటంటే 60-70 crores బడ్జెట్ తో ఎంత హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ వాడడం, ఎంత హై క్వాలిటీ అంటే ఎక్కడ కూడా ఇది విఎఫ్ఎక్స్ అనే డౌట్ రాలేదు ఎక్కడ. అంటే నేను అదే ఇంకా అలా గమనిస్తాను. రీసెంట్ వచ్చిన మూవీస్ చాలా మూవీస్ లో విఎఫ్ఎక్స్ ఇష్యూస్ వచ్చాయి. ఈవెన్ దో అది 200 crores, 300 crores, 500 crores మూవీస్ అయినా కూడా విఎఫ్ఎక్స్ ఇష్యూస్ వచ్చాయి. ఇది జస్ట్ 60-70 crores మూవీ, ఇందులో ఏమైనా వస్తుందేమో అని చూసిన ఎక్కడ కూడా ఇది విఎఫ్ఎక్స్ అని కానీ, అది కూడా సిజిఐ అని కింద వాళ్ళేస్తే అది కంప్యూటర్ గ్రాఫిక్స్ తెలుస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇది విఎఫ్ఎక్స్ అనే డౌట్ రాదు. అంత బాగా అంటే అంత తక్కువ బడ్జెట్ లో తీయడం అన్నది నిజంగా గ్రేట్ అబ్బా. అది డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా మంచి కమ్యూనికేషన్ తో చేసుకున్నారు. అది సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ వాచబుల్ మూవీ, ఎన్నిసార్లు చూడొచ్చు మూవీ. అది ఇప్పటికే చాలా మటుకు రికార్డ్స్ క్లియర్ అయితే ఇంకా చేతుల్లో కూడా మంచి రికార్డ్స్ వస్తాయి. దట్ ఈస్ మై రివ్యూ గైస్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ 4.5 out of 5. 4.5 out of 5 అంటే మధ్య మధ్యలో చిన్న లాగ్లు ఉన్నాయి కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు. 4.5 out of 5 సూపర్ గుడ్ మూవీ. సో దట్స్ ఇట్ గైస్, ఈ మూవీ మీద నా రివ్యూ ఇది. అండ్ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అనమాట. అంటే యూట్యూబ్ లో ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది. షేర్ చేయండి, వీడియో త్వరగా చూడండి, స్కిప్ చేస్తూ చూడొద్దు. త్వరగా చూడండి, క్లియర్ గా మీకు రివ్యూ తెలుస్తుంది. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరి నాకు సపోర్ట్ ఇచ్చకపోతే ఇంకా మరిన్ని మూవీస్ గురించి మరిన్ని రివ్యూస్ మేము ముందుకు వస్తాను. అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.